హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Prodeepika. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో SEO గురించి చెప్పబోతున్నా. SEO అనేది మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కదా. అంటే మనము ఏదైతే మనం సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సెర్చ్ బారు, గూగుల్ సెర్చ్ బార్. అక్కడ మనకి ఇప్పుడు ఈ సెర్చ్ బార్లో మనం సపోజ్ ఇప్పుడు రెస్టారెంట్స్ అన్నాం అనుకోండి. ఇక్కడ మీకు చూడండి, ఇదైతే ఉందో పేజ్, ఇది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు చాలా వరకి దానికి రిలేటెడ్ సైట్స్ అనేవి మనకి చూపిస్తుంది కదా. సో మనం ఇక్కడ చూసినట్టయితే గనక ఇక్కడ మనకి స్పాన్సర్డ్ కొన్ని ఉంటాయి, కొన్నేమో ఇదేంటంటే SEO చేసింది కాబట్టి ఇది మనకి ఇక్కడ లేదనమాట. సపోజ్ ఇక్కడ మనకి స్పాన్సర్డ్ అని వచ్చిందనుకోండి, పైన స్పాన్సర్డ్ అని వస్తే మనకి అది పెయిడ్ అనమాట. SEO అనేది ఆర్గానిక్‌గా మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో డిస్‌ప్లే చేస్తుంది. సో మనకి అలా వెబ్‌సైట్ రావాలి అనేది మనం కీవర్డ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో కీవర్డ్ అనేది మనం ఎలా చూజ్ చేసుకోవాలి, ఆ రీసెర్చ్ అనేది మనము అది చేయాల్సి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు బ్లాగ్‌లో అంటే పోస్టింగ్‌లో మీకు SEO ఎలా చేస్తారు, ఆన్ పేజ్ SEO చూద్దాం. అయితే SEOలోనే మనకి ఆన్ పేజ్ ఒకటి, ఆఫ్ పేజ్ SEO అని ఉంటాయి కదా. సో ఆన్ పేజ్ SEO ఏంటంటే మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో మనకి షో చేస్తుంది. అది ఏదైతే మనము టాపిక్ ఇచ్చామో, ఆ టైటిల్ ఇచ్చామో దాంతో అలా అలా అది డిస్‌ప్లే చేస్తుంది. ఆఫ్ పేజ్ SEO వచ్చేసిందంటే బ్యాక్ లింక్స్ అనేవి మన వెబ్‌సైట్‌కి బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఆన్ పేజ్ SEO ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను నాది వర్డ్‌ప్రెస్ బ్యాక్ ఎండ్‌కి వెళ్తున్నాను నేను. వెబ్‌సైట్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్‌కి. సో ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను వర్డ్‌ప్రెస్‌కి. లాగిన్ అయ్యాను కదా, ఇది డాష్‌బోర్డ్. ఇప్పుడు ఇప్పుడు నేను పోస్ట్ అనేది చేయాలనుకుంటున్నా కాబట్టి నేను మీకు ఆల్రెడీ పబ్లిష్ అయిన పోస్ట్‌లోనే నేను మీకు చూయిస్తాను. అంటే ఆల్రెడీ ఉన్న పోస్ట్‌లో మీకు SEO నేను ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ పోస్ట్‌లో ఆల్ పోస్ట్‌లోకెళ్ళేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఈ టాపిక్ తీసుకుంటున్నాననుకోండి ప్రెజెంట్. సో ఇది చూద్దాం మనం ఇప్పుడు. చూడండి, ఇది వాట్ ఎగ్జాక్ట్‌లీ డస్ SEO డూ అనేది నేను ఒకటి టాపిక్ అంటే ఒక కీవర్డ్ అనేది ఇలా తీసుకున్నాను నేను. అది తీసుకున్న తర్వాత ఇదేంటంటే మీకు దీనికి మెయిన్ ఇక్కడ మీకు చెప్పడం నేను మర్చిపోయాను. అయితే మనకిక్కడ ఆన్ పేజ్ SEO చేయడానికి మెయిన్‌గా కావాల్సిన ప్లగిన్ ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్‌కి మనము ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లగిన్ ఇన్‌స్టాలేషన్ అనేది ఎలానో మీకు తెలుసు కదా. ప్లగిన్స్‌లోకెళ్ళేసి మనము యాడ్ న్యూ అనేసి క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో ర్యాంక్ మ్యాథ్ SEO అని క్లిక్ చేయండి. సో అక్కడ మీకు కొన్ని స్టెప్స్ ఇస్తుంది. అక్కడ మీరు నెక్స్ట్ అన్న తర్వాత రిటర్న్ టు డాష్‌బోర్డ్ అనేసి వస్తుంది. అక్కడ మనకి డాష్‌బోర్డ్ అనేది మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ ఇన్‌స్టాల్ యాక్టివేట్ అయిన తర్వాత డాష్‌బోర్డ్‌కి ఇలా వచ్చేస్తామన్నమాట మనము. సో ఇదన్నమాట ఈ డాష్‌బోర్డ్. సో ఇది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు చూడండి, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి పోస్ట్ ఏదన్నా మనము రాయాలి అని అనుకుంటే గనక మీకు ఇలా కనపడుతుందనమాట. సో ఇదేం తెలుసు కదా మీకు, ఇది ఒక ప్లగిన్. ఇది కూడా అది క్లాసిక్ ఎడిటర్ ప్లగిన్ అని ఒకటి ఉంది. క్లాసిక్ ఎడిటర్ ప్లగిన్ అన్నమాట. సో ఇది అనేది పోస్టింగ్‌కి మనకి వర్డ్‌ప్రెస్, అది మనకి ఎంఎస్ వర్డ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇది డిస్‌ప్లే అవుతుంది. సో మనం ఈజీలీగా ఏదైనా సరే మనం ఏ వర్డ్‌కి ఎలా విధంగా ఏ ఎలిమెంట్‌కి ఏం యాడ్ చేసుకోవచ్చు అనేది మనం చేసుకోవచ్చు ఈజీగా. సో వితౌట్ ట్రైన్ అన్నమాట. ట్రైనింగ్ ఇది మనం ఏదైనా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ ఎంఎస్ వర్డ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ టాపిక్ వచ్చేసి వాట్ ఎగ్జాక్ట్‌లీ డస్ SEO డూ అని పెట్టాం కదా.
సో, పర్మాలింక్ అనేది ఆటోమేటిక్‌గా అదే జనరేట్ అయిపోతుంది మనకు. అయితే ఈ వాట్ ఎగ్జాక్ట్‌లీ డస్ డు అనేది టైటిల్ కదా! ఈ టైటిల్ అనేదేంటంటే ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఇది అన్నమాట. ఇక్కడుందా ద 10 బెస్ట్ ఇది టైటిల్ అన్నమాట. సో, ఇది టైటిల్ అన్నమాట. అర్థమైంది కదా! ఇది కీవర్డ్ టైటిల్ అన్నమాట. ఇక్కడ ఉన్నది కిందున్నది మెటా డిస్క్రిప్షన్ అన్నమాట. ఇదొచ్చేసి మీ యూఆర్ఎల్ ఇక్కడ. సో, అలా మీకిప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను ఒక కంటెంట్ అనేది యాడ్ చేశాను కదా! ఇక్కడేం లేదు మీకిది డిఫాల్ట్‌గా ఇది హెచ్1లోనే ఉంటుంది టైటిల్ అనేది. హెచ్1 హెడ్డింగ్ దాంట్లోనే ఉంటుంది. హెడ్డింగ్ 1లోనే. సో, ఇదనమాట. దీని తర్వాతొచ్చేసి ఏందంటే మనకి ఇవేవైతే ఉన్నాయో సపోజ్ ఇది ఉంది గదా! ఇదొచ్చేసి హెడ్డింగ్ 2లో ఉంది. మనకిక్కడ విజిబుల్ అవుతుంది కదా! హెడ్డింగ్ 2 అనమాట. దీనికి సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి గదా! అది హెచ్3లో తీసుకోవాలనమాట. అలా మనం హైరార్కీ అనేది ఆ విధంగా ఉండాలి. సో, ఇక్కడేంటంటే మనకి చూడండి. ఇప్పుడు నేను ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకేం కనపడుతుంది? మీకేం డిఫరెన్స్ కనపడిందంటే, ఇంతకుముందు నాకు ఇవన్నీ లేవనమాట. సో, ర్యాంక్ మ్యాథ్ ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేసుకున్నానో నాకు ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓ అనేసి ఇక్కడ ఇలా బార్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. దానికి దీంట్లో మనకి ఆప్షన్స్ చూస్తే గనక ఎడిట్ స్నిప్పెట్ అని ఉంది కదా! ఎడిట్ స్నిప్పెట్ అంటే ఏంటంటే మనకక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీకు సపోజ్ ఏదన్నా సెర్చ్ చేశారనుకోండి డిజిటల్ మార్కెటింగ్ అని మనకొకటి ఒక డిస్క్రిప్షన్ లాగా మనకి స్టార్టింగ్‌లో ఇస్తుంది కదా! సో, అది స్నిప్పెట్ అంటారనమాట దాన్ని. సో, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎస్‌ఈఓ అని ఉంది కదా! సో, ఎస్‌ఈఓ అనేది ఫోకస్ కీవర్డ్ అనమాట. అంటే ఫోకస్ కీవర్డ్ అంటే ఇది మెయిన్ అనమాట మనకి. ఫోకస్ కీవర్డ్ ఈ టైటిల్‌లో మనకి ఇప్పుడేంటి దీనికి టాపిక్ అనేది మనకేంటి ఎస్‌ఈఓ గదా! ఎస్‌ఈఓ రిలేటెడ్ గాబట్టి ఫోకస్ దేనిపైన ఉంది, ఆ కీవర్డ్ దేనిపైన ఉందంటే మనకి ఎస్‌ఈఓ కాబట్టి ఎస్‌ఈఓ అని తీసుకున్నాననమాట. ఎస్‌ఈఓని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 4 మనకి 4 హెడింగ్స్ చూపిస్తుంది. బేసిక్ ఎస్‌ఈఓ అండర్ దాంట్లో ఏమేమి ఉండాలి పాయింట్స్ అవన్నీ కూడా మనకు గ్రీన్ మార్క్‌లో వచ్చే విధంగా మనం జేసుకోవాలనమాట. సో, బేసిక్ ఎస్‌ఈఓలో ఏంటంటే ఫోకస్ కీవర్డ్ ఇది ఎస్‌ఈఓ ఏదైతే ఉందో అదొచ్చేసి మీకు ఎస్‌ఈఓ టైటిల్ అనమాట. ఫోకస్ కీవర్డ్‌లో ఎస్‌ఈఓ టైటిల్ అనేది యూజ్ చేసాం కాబట్టి, మెటా డిస్క్రిప్షన్‌లో కూడా యూజ్ చేయమని చెప్తుంది. సో, అలా కూడా యూజ్ చేయాలి. మెటా డిస్క్రిప్షన్ అంటే ఇందాక చెప్పాను కదా నేను. ఇదనమాట. ఇందులో ఎస్‌ఈఓ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఇంకొకటి మనకు యూఆర్ఎల్‌లో కూడా ఉండాలి. యూఆర్ఎల్ అంటే తెలుసు కదా మీకు. ఇక్కడ యూఆర్ఎల్ ఇక్కడ ఎస్‌ఈఓ అని యాడ్ చేశాను. ఇది ఒకవేళ మీకు ఇది లేదు, కరెక్ట్‌గా లేదు అని అనుకుంటే ఎస్‌ఈఓ యాడ్ చేయాలని కూడా ఇక్కడ ఎడిట్ అంటే ఆప్షన్ వస్తుంది. సో, ఇక్కడ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చనమాట. అలా చేసిన తర్వాత ఇంకా మీకు చాలా ఉంటాయండి ఇక్కడ. ఇంకేంటంటే కంటెంట్ అనేది అబోవ్ అంటే 1000 వర్డ్స్ వరకు ఉంటే మీకు గ్రేట్ అనమాట. సో, ఇక్కడ ఏంటంటే నేను 700 వర్డ్స్ వరకే తీసుకున్నాను కాబట్టి అది ఆరెంజ్‌లో చూపించింది. సో, ఆల్ గూడా ఉంటే ఏంటంటే ఇక్కడ గ్రీన్‌లో కలర్‌లో ఉంటే ఏందంటే ఇది గ్రేట్ జాబ్ అనమాట. ఇంకా మనం అన్ని అంటే ఈ సెక్షన్ మొత్తం కూడా మనకి కవర్ అయిపోయింది. కంటెంట్‌కి ఏమేమి ఎర్రర్స్ లేకుండా. టైటిల్ రీడబిలిటీ అంటే టైటిల్‌లో మనకి ఏమేమైతే ఉంటాయో దాంట్లో ఎస్‌ఈఓ వచ్చేటట్టుగా, ఆ కీవర్డ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. అడిషనల్‌లో కూడా మన ఆ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో, ఇక్కడ చూస్తే మనకి కీవర్డ్ డెన్సిటీ అని 2.71 అని ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడ్డింగ్స్‌లో మనకు ఫోకస్ కీవర్డ్ ఉందా లేదా చూసుకోవాలి. సో, అట్లా యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇంకొకటేంటంటే మనకిక్కడ లింక్స్ అనేది ఒక ఇమేజ్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఇమేజ్ అనేది మనకి మొత్తం కవర్ అయ్యేటట్టు కాకుండా జస్ట్ కొంచెం చిన్న ప్లేస్‌లో ఇస్తే మీకు స్పేస్ అనేది సేవ్ అవుతుంది. సో, ఇక్కడేంటంటే నేను ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ మీడియా అని ఉంది కదా! సో, యాడ్ మీడియా క్లిక్ చేస్తే మీకక్కడ ఏదైనా ఆల్రెడీ అంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ ఉంటాయి కాబట్టి అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు టాపిక్ రిలేటెడ్. లేదంటే మీరు ఇంతకుముందు ఏదైనా అప్‌లోడ్ చేసుకొనుంటే ఏదైనా ఉంటే కనుక ఇమేజెస్ సేవ్ చేసుకొనుంటే, అవి అప్‌లోడ్ చేసుకొని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలనమాట. అయితే ఇన్సర్ట్ చేసుకునే ముందు సపోజ్ నేను మీకు చూపిస్తానిక్కడ. ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ అని మనం సిస్టమ్‌లో ఏవైనా మీకు సేవ్ అయ్యుంటే అక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మీడియా లైబ్రరీ అంటే ఇందులో ఉన్నవి ఏమైనా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏదైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో మీకు ఏమొస్తుందంటే ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనే ఒకటి ఆప్షన్ వస్తుంది. ఆల్ట్ టెక్స్ట్‌లో మనకి దేనికి రిలేటెడ్ టాపిక్ మీరు రాస్తున్నా అది మీరిక్కడ ఎంటర్ కంపల్సరీ చేయాల్సి ఉంటుందనమాట. సో, అలా. అలా చేసిన తర్వాత ఇంటర్నల్ లింక్, ఎక్స్‌టర్నల్ లింక్ అని ఉంటుంది. ఇంటర్నల్ లింక్ అంటే ఏంటంటే, మన సైట్‌లోనే అంటే ఇప్పుడు మన వెబ్‌సైట్ ఉంటుంది కదా! అందులో పేజెస్ ఉంటాయి కదా! ఆ పేజెస్
వెబ్‌సైట్‌కి యూఆర్ఎల్ అయితే ఏదైతే ఉందో దానికి మనం లింక్ ఇచ్చుకుంటే మన సైట్‌లో దాన్ని ఇంటర్నల్ లింక్ అంటారు. ఎక్స్‌టర్నల్ లింక్ అంటే ఏంటంటే మన టాపిక్ బేస్ చేసుకొని వేరే సైట్‌లలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఆడియన్స్‌కి షేర్ చేయాలనుకుంటే అవతలి వాళ్ళ లింక్ ఇస్తే కనుక అది దాన్ని ఎక్స్‌టర్నల్ లింక్ అంటారు. సో, ఎక్స్‌టర్నల్ లింక్ ఎవరిదైతే మనము ఇచ్చామో వాళ్ళకి మనదేమవుతుందంటే బ్యాక్ లింక్ అవుతుందనమాట. సో, ఇది అనేది మెయిన్‌గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ నేనేంటంటే ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. అందుకే బ్లూయిష్‌లో ఉంది కదా! ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఏంటంటే నేను ఏదైతే ఇచ్చానో అది కనపడుతుంది. ఏం లేదండి. మనం మెయిన్ ఏదైతే ఫోకస్ కీవర్డ్ ఎస్‌ఈఓ కదా! దానిపైన మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనపడుతుంది గదా! ఇన్సర్ట్ లింక్ అని కంట్రోల్ కే అంటే హైపర్ లింక్ కదా! సో, ఇక్కడ మనం ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ బార్ కనపడితే ఇక్కడ యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకొని ఎంటర్ చేసుకుంటే ఇది మనకి లింక్ అనేది అయిపోతుందనమాట. సో, మనం ఎవరైనా రీడర్ ఇది చదువుతున్నప్పుడు ఏంటంటే ఎస్‌ఈఓ గురించి తెలుసుకోవాలి. దీని మీద క్లిక్ చేశారంటే ఆ టాపిక్ అనేది మనకి కన్వర్ట్ అయిపోతుందనమాట. సో, అలా అన్నమాట. ఇంకా ఏంటంటే ఆహ్, దీంట్లో ఏంటంటే టైటిల్ రీడబిలిటీ అనేది ఇన్ని వర్డ్స్ అని ఉంటది. అయితే కొన్ని సార్లు ఏమడుగుతుందంటే, మీకు టైటిల్ రీడబిలిటీ అనేది ఒకటి నంబర్ అనేది యాడ్ చేసుకోమని చెప్తుంది. లేదంటే ఒకటి నెగెటివ్ వర్డ్ అన్నా, పాజిటివ్ వర్డ్ అన్నా అనేది క్రియేట్ చేసుకోమని చెప్పుంటుందనమాట. సో, మన ఇష్టం అండి. అది మనం కంటెంట్ అనేది క్వాలిటీ ఉంటే కొన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ర్యాంక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో, ఎస్‌ఈఓ అనేది ఈ విధంగా చేస్తారు. మనకిక్కడేంటంటే స్కోర్ అనేది చూపిస్తుంది. 75, 100 ఔట్ ఆఫ్ 100 హన్ ఔట్ ఆఫ్ 100 ఎన్నుంటాయనేది. అయితే మాక్సిమం అయితే మనకి 70 నుండి 90 అంటే ఇంకా చాలా బావుందన్నట్టు కంటెంట్ అని కాకుండా మనము అదేదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తదో దాన్ని తగ్గట్టుగా మనము కంటెంట్ అనేది ప్రిపేర్ చేశామని మీనింగ్ అది. సో, ఇక్కడ మనం ఏందంటే స్కోర్ అనేది చేసుకోవాలనమాట. ఇక్కడ చూస్తే మనకర్థమైపోతుంది. ఆటోమేటిక్‌గా అది మనకి ఇదయిపోతుందనమాట. ఇక్కడ ఆల్ కేటగరీస్‌లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది మనం టిక్ చేసేసుకొని న్యూ న్యూ కేటగరీ అంటే ఏదైనా మనం ఇది చేసుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే ఫుల్ విడ్త్ అంటే మనకి వెబ్‌సైట్‌లో ఇది షేర్ అయ్యేటప్పుడు ఫుల్ విడ్త్‌లో రావాలి కాబట్టి ఇక్కడ టెంప్లేట్‌లో ఎలిమెంటరీ ఫుల్ విడ్త్ అని పెట్టేసుకోవాలి. సో, ఇదనమాట. మనకి ఆహ్, ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అనేది బ్లాగ్‌లో పోస్ట్‌కి ఈ విధంగా చేస్తారు. ఇదనే కాకుండా వెబ్‌సైట్‌లో మీరు ఏ కీవర్డ్ తీసుకున్నా కూడా అదే విధంగా ఎస్‌ఈఓ చేయాల్సి ఉంటుంది. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ వల్ల యూజ్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో ర్యాంక్ అవ్వడానికి ఏ పొజిషన్‌లో అంటే మీ కంటెంట్‌ని బట్టి ఆ కీవర్డ్ బేస్‌ని బట్టి ఏ పొజిషన్‌లో ఉంటుందనేది డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, ఇదనమాట. మనకి బ్యాక్ లింక్స్ వల్ల ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ ఏంటంటే, మనకి అంటే అవతలి వాళ్ళు మన సైట్‌లో మనం ఇది జేసుకుంటే సరిపోదు గదా! అవతల వాళ్ళ సైట్‌ల నుండి కూడా మనకి లింక్స్ అనేవి మనకి బ్యాక్ లింక్స్ ఉండాలి కాబట్టి, అలా మనకి ఎక్స్‌ప్లోర్ చేస్తే ఏందంటే మనకి ఇంకా మంచిగా అందరికీ విజిబుల్‌గా ఉంటుంది. అందరికీ అంటే మన సైట్ అనేది ఆహ్, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో ర్యాంక్ అవ్వడానికి అవకాశం ఉంటుందనమాట. సో, ఇదండి ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే. చాలా ఇంపార్టెంట్ కదా! మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్‌ఈఓ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అనే దానికి నేను ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓ తీసుకున్నాను కదా! సో, అలానే చాలా ఆల్టర్‌నేటివ్ ప్లగిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓకి ఆల్టర్‌నేట్‌గా మనకి యోస్ట్ ఎస్‌ఈఓ అని కూడా ఉంది. అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో, నేను ర్యాంక్ మ్యాథ్ తీసుకున్నాను కాబట్టి దాని గురించి చెప్పాను. ఈ వీడియోలో నేను ఇంకా ఈ ఎస్‌ఈఓ, ఆన్ పేజ్ ఎస్‌ఈఓ గురించి చెప్పాను కదా! నెక్స్ట్ వీడియోలో నేను ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ గురించి చెప్తాను. సో, ఇప్పటివరకు నా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయించండి. షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. షేర్ చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.